శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు 15 అధ్యాయములు భగవద్గీత చూసాము. ముఖ్యంగా 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగ. ఆ పురుషోత్తమ ప్రాప్తి అంటే ఇక ఉత్తమ పురుషు గురించి తెలుసుకొని పూర్తిగా రిసీవ్ చేసుకుని గ్రహించి ఆ తత్వాన్ని జీర్ణించుకుంటే వారు పురుషోత్తములుగానే ఉంటారు, అంటే వారు కృతకృత్యులు అవుతారు అని చెప్పారు. ఇది అయిన తర్వాత ఇంక ఉంది అని మనకి ఎక్కడైతే డౌట్ ఉంటుందో, అందుకే భగవాన్ ఏమన్నారంటే ఇది గుహ్యతమం శాస్త్రం, ఇది అన్నిటికంటే అత్యంత రహస్యమైనది. ఇదం ఉక్తం మయ, నా ద్వారా చెప్పబడింది ఓ అనగా ఓ అర్జున. కాబట్టి ఇది సంపూర్ణమైనటువంటి శాస్త్రం, ఏదో ఒక పాఠం కాదు అని చెప్తూ ఇప్పుడు ఈ 16వ అధ్యాయం అంటే 3వ షట్కం అని చెప్పాం మనం. 3వ షట్కం ఏంటి అంటే 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఈ 6 అధ్యాయాలను 3వ షట్కము అంటారు. ఇంతవరకు బోధించింది అంటే 13, 14, 15 ఈ 3 అధ్యాయాలలో అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్యని చెప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మ విద్య చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అంటే ముఖ్యంగా 16, 17 అధ్యాయాల్లో కొంచెం వేరే ఉపదేశాన్ని ప్రారంభించబోతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి వేరే ఉపదేశం అంటే, దీనికి ఒక రహస్యం ఉన్నది. ఎందుకంటే మనిషి యొక్క జీవిత లక్ష్యం అంటే పరమ లక్ష్యం, అల్టిమేట్. మనకు అనేక లక్ష్యాలు కోరికలు ఉంటాయి, అవి కాదు ఇక్కడ. మనిషి యొక్క అంతిమ జీవిత లక్ష్యానికి మనం జీవించే విధానానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే మామిడి చెట్టు కావాలి, పండ్లు కావాలంటే మామిడి విత్తనం వేస్తే వస్తాయి తప్ప ఏదో ఒక విత్తనం వేస్తే మామిడి చెట్లు రావు. అందువలన మన జీవిత లక్ష్యానికి మన యొక్క జీవన విధానానికి రెండింటికి విడదీయలేని అవినాభావ సంబంధం అంటారు. జీవిత లక్ష్యం అంటే నేను చెప్పాను, ఏదో చిన్న చిన్న లక్ష్యాలు కాదు. మంచి కూరగాయలు తెచ్చుకొని కూర వండి మంచి భోజనం చేయడం అది మన లక్ష్యం కాదు. లేకపోతే ఏదో ఇల్లు కట్టుకుంటే అది మన జీవిత లక్ష్యం కాదు. లేకపోతే ఓ బిడ్డకు పెళ్లి చేయడము, బిడ్డకు ఉద్యోగము, వ్యాపారము, ఈ కారు, బంగ్లా, ఇవి లక్ష్యాలు కావు. అవి చిన్న చిన్నవి.
జీవిత పరమ లక్ష్యంలో భాగంగా వస్తుంటే పోతుంది. అందువలన ఈ లక్ష్యం అనేది జీవన విధానంతో ఒకటి ఎంతగా పెనవేసుకుని ఉంటాయంటే, తల్లి గర్భంలో బిడ్డ ఎలాగైతే తల్లితో పెనవేసుకుంటుందో, ఇంక వేరుగా ఉండదు, బిడ్డ వేరు తల్లి వేరు కాదు, అంత బాగా రెండు ఒకదానికొకటి కలిసే ఉంటాయి. అంటే మీరు చెప్పండి, ఒకదాని యొక్క ప్రభావం ఇంకో దాని మీద పడుతుంది. జనరల్గా లక్ష్యాన్ని బట్టి జీవితం ఉంటుంది, జీవితాన్ని బట్టి మన జీవిత లక్ష్యం కూడా ఉంటుంది. అంటే ఒక పద్ధతిలో జీవితం గడుపుతూ దానికి భిన్నమైనటువంటి మన జీవిత లక్ష్యాన్ని మనము ఎంచుకోలేము. మీకు అర్థమవుతుందా? అందువలన ఎప్పుడు కూడా ధనాన్ని కొల్లగొడుతూ దోపిడీ చేసేవాడు దానవంతుడిగా ఉండలేరు, అది విరుద్ధం. సో జీవన విధానాన్ని లక్ష్యానికి అనుగుణంగా మనము ఆ జీవన విధానాన్ని మలుచుకోవాలి. అంటే ఏంటి? మీరు జీవన విధానం ఏదైతే ప్రారంభిస్తారో మీ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటే అప్పుడు మీరు కృతకృత్యులు అవుతారని చెప్పారు ఇంతకుముందు అధ్యాయంలో లాస్ట్లో. అందువలన ఏదో రకంగా మనం ప్రాణమిచ్చిన జీవుడిచ్చిన దేవుడికి అలాగే ఎలాగో గడపడా దేవుడు చూసుకోవడం అనుకుంటారు మన వాళ్ళు. నోరిచ్చిన దేవుడు అన్నం ఇవ్వడా అని అంటుంటారు కొంతమంది. అలా బ్రతకడం కాదు మన జీవిత లక్ష్యం కదా. అందుకే ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానో హి ఏతత్ తేషాం అధికో విశేషః జ్ఞానేన విహీనా పశుభిః సమానః. అంటే ఆహారము, ఆకలిస్తే ఆహారము, నిద్ర అంటే బాగా అలసట చెందినప్పుడు నిద్ర, ఏదైనా అపాయం అనేటప్పుడు మనకి భయం, మన యొక్క సంతతిని పెంపొంది వృద్ధి చేసుకోవడానికి మైథునం, ఇవన్నీ జంతువులకి మనుషులకి క్రిమికీటకాలతో సహా అన్నిటికీ సమానమే. మరి మనలో గొప్పతనం ఏంటి? మనలో బుద్ధి వికసించి జ్ఞానం అనేది, ఒక వివేక జ్ఞానం అనేది మనలో గొప్పగా ఒక సామాన్య మనిషి నుండి మాధవుడిగా మారుస్తుంది, ఒక నరుని నారాయణిగా మారుస్తుంది అన్నమాట. అందువలన మన వేదం చాలా స్పష్టమండి. అందుకే భూమి మీద ఇప్పటి వరకు ప్రకటమైనటువంటి జ్ఞానరాశిలో వేదం అనేది దాన్ని ఎవరు మధ్యలో యాడ్ చేయడం కానీ తీసేయడం కానీ జరగదు. దాన్ని అపౌరుషేయం అంటారని చెప్పాను అంతకుముందు. దాంట్లో ఏం చేసిందంటే వేద పూర్వభాగం అంటారు, కర్మకాండ అండ్ ఉపాసన కాండ. ఈ వేద కర్మకాండ ముఖ్యంగా మనం తీసుకుంటే అది మన జీవన విధానాన్ని తెలియజేస్తుంది. మరి వేద అంతము అంటే ఉపనిషత్తులు, అంటే ఉపాసన ఉపనిషత్తుల భాగము జ్ఞానకాండ. అది మన జీవిత లక్ష్యాన్ని మనకి నిర్దేశిస్తుంది అన్నమాట వేదం. అందువలన మనము తొందరగా హిందూ ధర్మము, సంప్రదాయము, సంస్కృతి అంత తొందరగా అలవాటు కావు. ఇతరముల నుంచి వచ్చినటువంటి విదేశాల నుంచి వచ్చిన వారికి ఈ హిందూ సంప్రదాయము, ఈ ధర్మము, సంస్కృతి కొంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, వేదము యొక్క కర్మకాండ, యజ్ఞయాగాలు, పూజలు, వ్రతాలు ఇవి చేయకపోతే మన జీవన విధానం అనేది ఏదో ఒక మాదిరిగా కాంప్రమైజ్ అయిపోయినట్టు అవుతుంది. ఆ విధంగా జ్ఞానకాండంలోకి వచ్చి వేదాంతంలోకి మీరు రాకపోతే, వేదం యొక్క ఆఖరి భాగంలో రాకపోతే మన అంతిమ లక్ష్యం మనం చేరుకోలేము. అందువల్ల వేదము పూర్వభాగం కర్మకాండలో దానిలో పూర్తిగా ఆ విధంగా జీవించి
సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, యాన్య అనవధ్యాని కర్మాని సుచరితాని నో ఇతరాని అని హింసాం న కుర్యాత్, కలంజనం న భక్షయే, సురాం న పిబేత్. ఇవన్నీ కూడా విధి నిషేధాలు, అవన్నీ కూడా ధర్మబద్ధమైన ధర్మసూత్రాలు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవన విధానము దేని మీద ఆధారపడి ఉంటుంది? మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. చూసారా? అందువల్ల 13, 14, 15 అధ్యాయాల్లో మన జీవితం యొక్క అంతిమ లక్ష్యానికి కావలసినటువంటి బ్రహ్మజ్ఞానం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. కానీ దానితో వేరు చేయలేనటువంటి జీవన విధానం ఉన్నదని చెప్పాం కదా. సో జీవన విధానాన్ని బోధించకపోతే ఈ శాస్త్రం అనకూడదు. ఎందుకు? ఆల్రెడీ ఇప్పటికే దానికి టైటిల్ ఇచ్చి పెట్టారు, శాస్త్రము అన్నారు. భగవద్గీత అంటే కంప్లీట్ అని. ఎలాగైతే మహాభారత యుద్ధం ప్రారంభంలోనే ధర్మయుద్ధం అన్నారు, ధర్మయుద్ధం అన్న తర్వాత ధర్మాన్ని పాటించారు కదా. ఆ విధంగా ఇది శాస్త్రము అంటే కంప్లీట్. భగవద్గీత కంటే లేకుండా ఇంకా మిగిలిన శాస్త్రాలు అక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే శాస్త్రం అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ శాస్త్రం భగవద్గీత. అందువల్ల మొదటి 3 మన యొక్క జీవిత అంతిమ లక్ష్యం గురించి చెప్పాయి. ఏంటి 3, 13, 14, 15. ఇప్పుడు 16, 17 ఈ 2 అధ్యాయాలు మాత్రము మన జీవన విధానం గురించి చెప్తున్నది. అందువల్ల ఒక వ్యక్తి యొక్క జీవన విధానం దేని మీద ఆధారపడి ఉంటుంది? మీరు ఆలోచించండి. మన నడవడిక పైన, మన క్యారెక్టర్, మన ప్రవర్తన పైన, మన అలవాట్ల పైన ఆధారపడి ఉంటుంది మన జీవన విధానం. అందువలన మన జీవన విధానము మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంత బాగా మన నడవడిక ఉంటే మన జీవన విధానం అంత అద్భుతంగా ఉంటుంది. మరి జీవన విధానమే మన యొక్క అంతిమ జీవిత లక్ష్యాన్ని మనకి నిర్దేశిస్తుంది. అందువలన ఈ 2 కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం అని చెప్పాము. అందువల్ల మీరు ప్రతిది కూడా ఇది ఒక సూత్రం. 3 మన యొక్క జీవితంలో మన నడవడిక, మన జీవన విధానము, తర్వాత జీవితం యొక్క లక్ష్యము. ఇలాగ చూసుకుంటే మీరు ఈ 2 ఏదైనా సరే అది సగమే అవుతుంది. అంటే ఏంటి? మీ జీవన విధానంలో కాంప్రమైజ్ అయిపోయి అరాకొరగా జీవించారనుకోండి, మీ జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు, అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఏదో ఒక రకంగా మీ జీవితం అనేది ముగుస్తుంది. దాని గురించి మనం చెప్పట్లేదు. అందువలన మన నడవడిక అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన శీలం, మన క్యారెక్టర్, మన నడవడిక, మన అలవాట్లు, మన ప్రవర్తన, వీటిని బాగా చాలా సీరియస్ చెప్తారు పెద్దలు. అందువలన మన యొక్క జీవన విధానానికి తోడ్పడే ఈ ప్రవర్తన ఉంది కదా, అంటే నడవడిక, దీన్ని మనము ముఖ్యంగా అంటే ఎన్నో రకాలుగా మనం విభజించవచ్చు. కానీ ముఖ్యంగా మనం చూస్తే మన స్వభావ ప్రకారంగా 3 రకాలుగా చెప్తారు శాస్త్రములు. ఏంటి అంటే మనలో ద్వేషంతో కూడుకున్నటువంటి ద్వేషపూరితమైనటువంటి ఆ స్వభావం కలిగి ఉండడము ఒక రకం. తర్వాత అత్యంత అనురాగము, రాగ ప్రవృత్తి కలిగిన స్వభావంగా ఇంకొక రకమైనటువంటి గ్రూపు. ఇంకా 3వ విధానం ఏంటంటే అత్యంత వివేక జ్ఞాన ప్రధానంగా కలిగి ఉండే స్వభావము ఇంకొక గ్రూప్. అందువలన మీకు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి? ఒకసారి ప్రజాపిత బ్రహ్మ ఒక మీటింగ్ పిలిచారంట. ఉపనిషత్తుల్లో ఉంది, ఇది చెప్తాను మళ్ళీ మీకు. బ్రహ్మ సభలో
ఎవరెవరు వెళ్ళారు? 3 గ్రూపులు వెళ్ళారు. ఒకరు దేవతల గ్రూపు, ఇంద్ర, దేవరాజు ఇంద్ర. తరువాత అసురులు గ్రూపు. అసురులు రాక్షసులు కలిపే ఉంటారు అనుకోండి, ఆ తేడా కూడా చెప్తాను ఇప్పుడు. తరువాత మానవులు గ్రూపు. 3 గ్రూపులు వెళ్ళారు. ఎన్ని గ్రూపులు వెళ్ళారు? 3 గ్రూపులు వెళ్ళారు. ఎక్కడికి? బ్రహ్మదేవుని వద్దకి. అయితే మొట్టమొదటిసారి దేవతలు అన్నారు, పితామహ పితామహ, నమో నమ నమో నమ, జగన్నాథ జగద్దాత, భర్త భోక్త మహేశ్వర, మేము ఉద్ధరించుకోవడానికి, మా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మాకు ఒక ఉపదేశం చెయ్యండి అన్నారు దేవతలు. బ్రహ్మదేవుడు ఆలోచించి అన్నారు, దా అన్నారు. దా అంతే. ఏమన్నారు? దా. అయితే దేవతలు అన్నారు, ఓ నమస్కారం నమస్కారం, అర్థమైంది అన్నారు. ఓకే, అర్థమైంది కదా, సరే మీరు అక్కడ ఉండండి అన్నారు. నెక్స్ట్ అసురులు వచ్చారు. అసురులు రాక్షసులు గ్రూప్. పితామహ మహేశ్వర జగదీశ్వర, మాకు కూడా ఉపదేశం చెయ్యండి అన్నారు. వారికి ద అన్నారు. ఈ ద అంటే మీకు అర్థమైందా పిల్లలు అంటే? అసురులు రాక్షసులు అన్నారు, ఓఎస్ మాకు బాగా అర్థమైంది అన్నారు. సరే మీరు అక్కడ ఉండండి. తరువాత మానవుల గ్రూప్ వచ్చింది. అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మాకు కూడా ఉపదేశం చెయ్యండి అన్నారు. బ్రహ్మదేవుడు మళ్ళీ అన్నాడు, దా అన్నాడు. అర్థమైందా పిల్లలు అంటే? ఓ బ్రహ్మాండంగా అర్థమైంది దేవా, దేవాది దేవ మహాదేవ, మాకు అర్థమైంది అన్నారు. అయితే ముగ్గురికి కూడా ఇచ్చిన ఉపదేశము ఒక్కటే, ఏంటి? దా. మరి ముగ్గురికి అర్థమైంది. ఎలా అంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక చిన్న సందేహం వచ్చింది. వీళ్ళు ముగ్గురు తలకాయలు ఊపారు, సంక్రాంతి ముందు వచ్చినటువంటి గంగిరెద్దులాగా. దా అర్థమైంది అర్థమైంది అని చెప్పారు. ఇంతకీ వీరికి నిజంగా అర్థమైందా? ఒకసారి చూస్తే పోలే. ఇప్పుడు ఇంకే మన మోచేతి కంకణానికి అర్థం వేయాలన్నట్టు దగ్గరే ఉన్నారు కదా, ఎదురుగా అడిగిస్తే పోలేదు. ఇంకెందుకు తర్వాత మళ్ళా ఆ తర్వాత పిలిపించాలి, ఎంక్వైరీలు కొనుక్కోవడాలు ఎందుకు, ఇప్పుడే అడిగేద్దామని ముగ్గురు అక్కడే ఉంటే దేవతలకు అన్నారు, మీకు ఏమర్థమైంది? నేను దా అని వదిలిపెట్టాను, మీకు ఏమర్థమైంది? తలకాయలు ఊపారు అన్నారు. మహాప్రభు మహేశ్వర మహాదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, మీరు దా అని చెప్పారు కదా, మాకు అర్థమైంది అన్నారు. ఏంటి? మేము నిరంతరం భోగాలలో, లాలస లంపట్లో భోగాల మీద పడి ఉంటాం కాబట్టి మాకు ఇంద్రియ నిగ్రహం కొంచెం తక్కువ అని మీకు అర్థమైనట్టు ఉంది, అందుకే దా అన్నారు. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, దాని పేరు దమా. అంటే మేము దమనం కలిగి ఉండాలి కదా అన్నారు. ఓ వండర్ఫుల్, మీరు బాగా అర్థం చేసుకున్నారు దేవతలు, మీరు ఆ విధంగానే వర్ధిల్లుతారు వెళ్ళండి. తర్వాత అసురులు రాక్షసులు పిలిచారు. అసురులు రాక్షసులు మీకేం అర్థమైంది అన్నారు. అంటే మేము నిరంతరము ఇతర ప్రాణులకి హింసిస్తుంటాము, వాళ్ళు బాధకి, వాళ్ళు పీడిస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు ఏడుస్తుంటే మేము ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటాం, హింసిస్తుంటాం. కాబట్టి మాలో అహింస లేదు. కాబట్టి సకల ప్రాణుల యందు మేము దయ కలిగి ఉండాలి. అందువల్లనే కదా మీరు మమ్మల్ని దా అన్నారు అని వాళ్ళు అన్నారంట. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, శబాష్, మీరు మీ స్వభావాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు, ఓకే మంచిది, మీరు ఇక్కడ వెళ్ళొచ్చు అన్నారు. ఇక లాస్ట్కి ఎవరు మిగిలిపోయారు? మన వాళ్ళు మిగిలిపోయారు. అంటే మిగిలిన దాన్ని చక్కబెట్టుకొని ఉంటాం కదా మనం మనుషులు. అందువలన మీకేం అర్థమైంది అన్నారు. మీకేం అర్థమైందంటే మనుషులు అన్నారు, దేవాది దేవ మహాదేవ, మేము కొంచెం చక్కబెట్టుకోవడానికి, కూడబెట్టుకోవడానికి, దాచుకోవడానికి మీకు బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాము. కాబట్టి మాలో కొంచెం దాన గుణం తక్కువగా ఉంటుంది. అందువలన మమ్మల్ని దానం చేయమనే కదా మీరు దా అన్నారట మనుషులు. బలిబలే శబాష్, మీరు కూడా బాగా అర్థం చేసుకున్నారు. పిల్లలు, మీ అందరూ మేము చెప్పినట్టు ఆ ఉపదేశాన్ని పాటించండి అని బ్రహ్మదేవుడు ఆ గేటు మూసేశాడంట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒకే ఉపదేశము
మనకున్నటువంటి స్వభావం బట్టి మనం అర్థం చేసుకుంటాం. చెప్పింది ఒకటైనప్పటికీ మన అందరం ఉన్నాం. ఇప్పుడు ఈ భగవద్గీత ప్రాతకాలంలోనే బ్రహ్మ విద్యలో ఉన్నాం, మన బ్రహ్మ సంస్కృత అంటారు దీంట్లో. నేను చెప్పిందంటే అందరూ సేమ్ డిటోగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటే నా ఎంత పరమానందం ఇంకెవరు ఉండరు. నేను చెప్పింది ఒకటైనప్పటికీ మీ కెపాసిటీ, సామర్థ్యం బట్టి, మీ స్వభావం బట్టి మీరు తీసుకుంటారు, అర్థం చేసుకుంటారు. దాంట్లో ఎటువంటి దాగుడు మూతలు ఏం లేవు. ఇది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఈ విధంగా మనుషులు 3 రకాల స్వభావాలతో ఉంటారు. ఇంతకీ మొదటిది ఏం చెప్పాను? ద్వేష ప్రధానమైన స్వభావం అన్నాం. అంటే మీరు అనొచ్చు, ద్వేషంగా ఎందుకు ఉంటారండి మనిషి అంటే, దానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఏవైనా కారణాలు కావచ్చు. కారణాలు మనం అడగట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే వారి పూర్వజన్మ వాసనలు కావచ్చు, ఈ జన్మలో ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు కావచ్చు, చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోవడం కానీ, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క తగాదాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, తర్వాత స్నేహితుల ప్రభావము, బంధువుల ప్రభావము, తల్లిదండ్రులు పెంపకములో ఉన్న కూడా ప్రభావం కూడా వారిపై చూపెట్టచ్చు. కారణం ఏదైనా వారి ప్రవర్తన ఒక్కొక్కసారి అత్యంత ద్వేషంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, సమాజం మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్కరైతే ద్వేషంతో నిండిపోయి ఉంటారు. నిజంగా బయట అగ్ని కూడా అంత తీవ్రంగా కాల్చదేమో, వాళ్ళ లోపల ద్వేషంతో రగిలిపోతుంటారు. వారికి త్వరగా ఏది నచ్చదు. వాళ్ళని మీరు సంతృప్తి చేయాలంటే మీరు శిరశాసనాలు కొన్ని సంవత్సరాల పాటు చేసినా మీరు వాళ్ళని సంతృప్తి పరచలేరు. ప్రతి దాంట్లో మీరు ఎంత బాగా చేసే దాంట్లో అంత బాగా తప్పులు ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎక్కడ తీసుకుపోయండి, మీరు ఎంత గొప్ప బ్రహ్మాండమైన ఆశ్రమం తీసుకెళ్ళండి, ఒక స్వర్గాన్ని తీసుకెళ్ళిన స్వర్గములో కూడా దేవేంద్రుడు ఇటువైపులో వెళ్ళి కూర్చున్నాడు, అటువైపులో వెళ్ళి ఉంటే బాగుండేది. రంభా ఓర్వశి మేనక డ్యాన్సు అప్పుడు ఈ చెయ్యి ఇటు తిప్పేటప్పుడు కాలు అటు తిప్పాలి, ఎందుకంటే వీళ్ళు భరతనాట్యం ఇవన్నీ చూస్తారు ఇక్కడ. కాబట్టి ఏదో ఒక తప్పు ఎంచడమే వాళ్ళ పని అనమాట. తప్పు వాళ్ళు ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వరు. అంటే ప్రతిదానికి విమర్శన, ప్రతిదానికి తప్పులెంచడము, ప్రతి వారి మీద కూడాను విరుచుకుపడ్డం. వాళ్ళు ఒకరిని కాదు ఎవరిని విడిచిపెట్టరు. మన బంధువుల్ని, స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని, ఈవెన్ గురువుని, ఈవెన్ అవసరమైతే దేవుడిని ఎవరిని వదలరు. అందరినీ కూడా విమర్శిస్తారన్నమాట. సో వీళ్ళ ద్వేషం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి మన నడవడికలో ఈ ద్వేషంతో క్రోధములోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగా సంజాయతే ఉపజాయతే అని చెప్పాం కదా. ధ్యాయతో పుంసః సంగం నుండి క్రోధం. చూసారా, క్రోధం అంటే ఈ ద్వేషభావము ఒక్కసారిగా క్రోధము కోపంగా మారిపోతుంది. అది ఎక్కువైన కొద్దీ ఎవరి మీద చూపించాలో తెలియదు కదా. అందువలన ఆ క్రోధ ప్రధాన వ్యక్తి హింస ప్రధానంగా మారిపోతారు అన్నమాట. అందువలనే వాళ్ళకి పెద్ద కారణాలు అవి అక్కర్లేదండి. చిన్నదానికి ఒక భయంకరమైనటువంటి అగ్నిపర్వతాలు పగిలిపోతున్నట్టు కోపంగా అయిపోతారు. కాబట్టి వీళ్ళని ఆసురీ స్వభావం లేదా రాక్షస స్వభావం అంటారు. రాక్షస స్వభావం అంటారు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే అయిందానికి కాయందానికి మనం విరుచుకుపడుతుంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారండి? భయపడతారు. ఎందుకు? ప్రతి చిన్నదానికి కోపడు. అందుకే పురాణాల్లో దూర్వాసుడు అంటే అడల్ ఎంతటి వారైనా సరే చిన్న పొరపాటు జరిగితే నీ పని అవుట్, శాపం పెడతాడు ఆయన. అందువలన ఈ విధంగా అలాంటి చిన్నదానికి పెద్దానికి కోప్పడిపోయి మీద పడిపోయిన వ్యక్తుల దగ్గరికి ఎవరైనా వెళ్తామా? ఎవ్వరం వెళ్ళం. అందుకే వాళ్ళు ఏమంటారంటే రక్షంతి జనాహ ఏభ్యః అంటే అస్మాత్ అంటే మన నుండి
ఇది రాక్షసాహ. ఎవరైతే వారి నుండి రక్షణ కావాలని కోరుకుంటారో అట్టి వ్యక్తులని రాక్షసాహ అంటారు శాస్త్రం. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. ఎవరి దగ్గరికి వెళ్తారు? ప్రేమ, శాంతి, ఆనందము పంచిపెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అందరం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకటే మంట. అంటే మన చేతిలో ఎవరైనా సరే ఇలాగ అగ్ని కొరుగుతో ఎవరైనా సరే ఇలాగ దురదని ఇలాగ వీపు గోక్కుంటారండి. నువ్వు అగ్ని దాంతో ఒక అగ్ని రేఖతో ఇలా వీపు గోకుంటే వీపు అంతా వాతలు పడతాయి. కాబట్టి ఇలాంటి వారి దగ్గరికి ఎవరు రారు, సహచించరు. కాబట్టి అలాంటి ప్రవృత్తి ఉన్న వారిని రాక్షస అంటే రాక్షస స్వభావము ఏమంటారు? రాక్షస స్వభావం అంటారు. సో ఈ రాక్షస స్వభావం ఒక్కొక్కసారి మన ఇంట్లో మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు వాళ్ళని ఉండదు. వారు చిన్నపిల్లడని అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రిని అవ్వచ్చు, ఆ నాన్నమ్మ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎందుకు? ఒక్కొక్కసారి మనం ఫ్రీగా ఉంటాం, చాలా ఓపెన్గా డ్రెస్సింగ్ మన ఇష్టానుసారంగా టీవీలు పెట్టుకోవడము, సాంగ్స్ పెట్టుకోవడము, కావలసినట్టు విధానంగా మనం ఉంటాం జల్సాగా. ఒక్కసారి ఆ ఇంట్లో ఎవరో ఉంటారు, అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట ఉంటారు అన్నమాట. తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, వాళ్ళ శబ్దం వినిపించిన వెంటనే అన్ని టకా 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 సర్ది పెట్టేసి గుప్చప్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళు వచ్చారంటే భయం. వాళ్ళు విరిచిపడతారు మీ ప్రవర్తన చూసి. కాబట్టి ఈ విధంగా మనము ఇలాంటి చీటిక మాటికి విరుచుకుపడేవారంటే మనము భయపడతాం. కాబట్టి వారి దగ్గర మనం వెళ్ళం. కాబట్టి అలాంటి ద్వేష ప్రవృత్తి కలిగిన వారు ఒక రకం. ఇలాంటి ప్రవృత్తి వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మానవ జీవన విధానాన్ని మీరు కిందకి వెళ్ళిపోతున్నారు. జీవన విధానం ఎలాగా బాగోలేదు కాబట్టి మానవ జన్మ యొక్క సాఫల్యాన్ని మీరు పొందలేరు. కాబట్టి మీరు అంతకంత దూరంగా వెళ్ళిపోతున్నారు అని అర్థం. వెనక్కి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇక రెండోది ఏంటంటే మనలో ఒక అనురాగము, అనురక్తి ఉంటుంది. అంటే దేని మీద అయితే బంధం ఎక్కువగా పెట్టుకుంటామో వాటిని శాశ్వతంగా మనతో ఉండాలి, అవి పొందాలని అనేక కోరికలు బయలుదేరుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారు? పేరు కోసము, ప్రఖ్యాతుల కోసము, డబ్బు కోసము, ధనము కోసము, మంచి హోదా, పొజిషను, ఇవే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు అన్నమాట. అంటే అనంతమైన కోరికలు చిట్ట ఉంటుంది వాళ్ళ దగ్గర, పెద్ద చిట్ట. అవన్నీ ఎప్పుడు తీరుతాయండి? సో వాటిని తీర్చుకోవాలని గ్యాప్ లేకుండా సమయం ఇంక సరిపోదు అన్నట్లుగా బిజీ 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 ఉంటారు. ఇలా ఉండడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మనము ఆధ్యాత్మికంగా పెద్ద వృద్ధి జరగదు, అలాగని పతనం కూడా మీరు వెళ్ళరు. అంటే ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే గుప్చప్ అంటారు, విన్నారు కదా? అంటే ఏంటి? మనలో ఎటువంటి వృద్ధి ఉండదు. అందువలన ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా సరే గీత, భగవద్గీత విందామని మీరు అన్నారనుకోండి, భగవద్గీత వింటారా? ఏమైందండి? మీకు ఏం ప్రాబ్లం వచ్చిందండి? అంత కష్టం వచ్చింది ఏంటి? మీకు మీ సమస్య ఏంటి అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏదో పెద్ద సమస్య వస్తే తప్ప భగవద్గీత చదువుకో అక్కని పని లేదు, భగవద్గీత అవసరం లేదు. ఏదో పెద్ద సమస్య వస్తేనే భగవద్గీత. కానీ నీకు అంత సమస్య ఏమొచ్చిందండి? ఎవరైనా కుర్రోడు చదివితే అప్పుడే నీకు వైరాగ్యమా? నీ వైరాగ్యంకి భగవద్గీత సంబంధం లేదు. భగవద్గీత చదివితే ఒక స్టూడెంట్గా ఒక నెంబర్ 1 విజయంలోకి వెళ్తావు. ఓ గృహిణిగా నువ్వు అత్యంత విజయవంతమైన జీవితం గడుపుతావు. ఒక వ్యాపారవేత్త అంటే ఏ రంగంలో ఉన్నా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది భగవద్గీత. తప్ప భగవద్గీతని ఇలా అర్థం చేసుకున్నాం ఏంటి అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి చాలా మంది ఈ రెండో రకంలోనే ఉంటారు. జనమంతా సంత ఏంటి? వారితో మనకేం సంబంధం లేదు. చాలా మంచిగా ఉంటారండి, మంచిగా మాట్లాడతారు, చాలా మంచోలే. కానీ వారికి ఎటువంటి కర్మయోగం కానీ సేవ తత్పరత ఏముండవు. మనము నేను, నాది, నా వాడు, అంతే. ఈ విధంగా ఉంటూ చాలా ఆనందంగా ఉంటారు. అసలు
మాకు ఎందుకండి ఈ ఈ మతము, ఈ గీతలు ఇవన్నీ మాకు వద్దండి. వాటితోనే అనేక రకమైనటువంటి గొడవలు, హింస ఈ విధంగా మాట్లాడతారు లాజికల్గా. అందులో మనం ఒకవేళ బొట్టు పెట్టుకుని వెళ్ళామా, కొంచెం బాగా బొట్లు దట్టించి వెళ్ళారా, మన మీద ఒక రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవుతారు. ఏంటండి వీళ్ళు ఉగ్రవాదులు తయారయ్యారు, టెర్రరిస్టులు తయారయ్యారు, తాలిబాన్లో తయారయ్యారు, నక్సలైట్లో తయారయ్యారు, ఈ విధంగా మాట్లాడతారు మనకి. ఎందుకు? వారికి ఏంటంటే ఈ మతాలు పేరుతోనే ఈ మధ్య కాలంలో ఈ దేశము, ప్రపంచము అనేక గొడవలకి, హింసకు కారణమవుతుంది అనే లోపల ఒకటి గట్టిగా పట్టుకుంటారు. అందువలన వాళ్ళు భగవద్గీత నాకు అక్కర్లేదు, నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, గీత నాకు ఎందుకు అంటుంటారు ఒక్కొక్కసారి. వాళ్ళని మనము తప్పుగా మనం అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా ఒక రకమైనటువంటి అన్వేషణలో ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు. అందువలన లౌకిక వ్యవహారంలో బాగా మునుగు తేలుతుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక మాట వినాలి. ఏంటంటే అందుకే మన యొక్క సంప్రదాయం ఏం చెప్పిందంటే, ఎదుటి వ్యక్తులు హింసించే పని మిమ్మల్ని విడిపోయి అయం నిజో పరోవేతి అని చెప్పలేదు. కానీ మన దురదృష్టవశాత్ ఏమైందంటే, ఈ రాగ ప్రధాన స్వభావం యొక్క పరిస్థితి పిల్లలు మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క సంప్రదాయబద్ధమైనటువంటి ప్రవర్తన వారికి నచ్చదు. మనమేమనుకుంటాము, వీళ్ళంతా కూడా ఒక నాస్తికులు, వీడింత ఈ విధంగా చెడిపోతున్నారు అని మనం భయపడతాం. కానీ వాళ్ళు నాస్తికులు కాదు, వారి జీవితంలో చెడిపోతారని కాదు, వాళ్ళు వెతుకుతున్నారు ఒక సత్యం కోసం. అందువలన చాలా మంది ఉన్నదాంతోనే ఆ కోరికలు పెంచుకుంటూ పోతారు తప్ప మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం వాళ్ళకి అర్థం కాదు. మీరు చెప్పినా అర్థం కాదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చూసినా ఆ భోగాలు, ఆ యొక్క సౌకర్యాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ పేరు ప్రతిష్టలు, ఈ అధికారము, వీటి మీదే దృష్టి ఉంటుంది. అందుకే వాళ్ళని ఏమంటారంటే ఆసురాహ అంటారు. ఏమంటారు? ఆసురాహ. అసుసు రమంతే ఇది ఆసురాహ అంటే ఏంటి అర్థం అంటే, వీళ్ళు అంత రాక్షసులు కాదండి, కానీ ఇంద్రియాలు చూడండి, మన చూపు, వినడము, రుచి, వాసన, స్పర్శ ఇవన్నాయి కదా, వీటితోనే నిరంతరము రమిస్తూ ఉంటారన్నమాట. అందువలన ఇంద్రియాలతో నిరంతరం రమించే వాళ్ళని ఆసురాహ అంటారు. అంటే అర్థం ఏంటి? వీరు ద్వేష ప్రధానంగా ఉన్నవారు అంతగా కింద పతనం అవరు, కానీ ఆధ్యాత్మికంగా ఎటువంటి ఎదుగుదల, వృద్ధి ఉండదు వీళ్ళకి. అయితే మూడోది ఏంటి? జ్ఞాన ప్రధాన స్వభావము. వీరి లక్ష్యం ఏంటి? ఆల్రెడీ వీళ్ళలో సత్వగుణం అధికంగా ఉన్నదన్నమాట. అంటే ఏంటి అంటే, అతి చిన్న వయస్సులోనే ఉపనయనం చేయించి సంధ్యావందనాలు నేర్పించడము. చూడండి, మన సంప్రదాయం ఎలా స్టార్ట్ అయింది? 8-9 సంవత్సరాలు దాటిన తర్వాతే ఉపనయనం చేయిస్తారు. ఉపనయనం ఒకటే మహాభాగ్యమై, అంటే ఉపనయనమే మహాభాగ్యం, జీవిత లక్ష్యాన్ని దారి చూపెడుతుంది అనమాట. అది మనకు చెప్పారు. ఉపనయనం అనేది వేదం చదవడానికి ఒక ఐడి కార్డు, ఒక కీ, ఒక పాస్వర్డ్. పూర్వకాలంలో ఎవరికి అత్యంత శ్రద్ధ, భక్తి, తపన ఉంటే అందరికి కూడా ఉపనయనం చేసేవారు. సత్యకామ జాబాల అనే అతనికి తల్లి వారున్న పుట్టిన నేపథ్యం బట్టి వారికి ఉపనయనం చేయకూడదు, శూద్రుల కింద వస్తాడు ఆయన. కానీ గురువు గారు ఆయన యొక్క సత్యనిష్ట, ధైర్యం, నిర్భయం, శ్రద్ధ, భక్తి చూసి ఉపనయనం చేశారు. హారిద్రమ గురువు గారు మహాబ్రహ్మర్షిగా మారారు ఆయన, సత్యకామ జాబాల. మీ అందరికీ తెలుసు, సత్యకామ జాబాల, వాల్మీకి వీళ్ళందరూ జన్మతః బ్రాహ్మణ వర్ణం కాదు కదా. కాబట్టి అందువలన వాళ్ళు మనకు చిన్న వయసులో మనం ఏం చేసేవాళ్ళము? సంధ్యావందనము, ఆ ఉపనయనం చేసి ప్రతి, ఎందుకు? జ్ఞానం అనేది ఒక జ్యోతి స్వరూపం. మనం ఏ పని చేసినా, మీరు ఏ చేసినా, మాట్లాడుతున్నా, మీరు డ్యాన్స్ చేస్తున్నా, దాంట్లో కూడా తత్వానికి, మన సంప్రదాయానికి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం అయినా
జ్యోతి వెలిగించమంటారు. ఎందుకు? ఆ జ్యోతి జ్ఞానానికి ప్రతీక. ఆ జ్ఞానము మీ జీవిత లక్ష్యాన్ని చేరుస్తుంది. అందువలన మనము ఆ జ్యోతి ప్రజ్వలన లేకుండా ఎటువంటి కార్యక్రమం కూడా మనము ప్రారంభించము. ఆఖరికి వ్యాపారాలు, ఈవెన్ సినిమా షూటింగ్లు, ఏదైనా సరే జ్యోతి ప్రజ్వలనతోనే జరగాలి. అందువలన ఈ విధంగా జ్ఞాన ప్రధాన స్వభావం ఉన్నవారు జ్ఞానానికే అగ్రతాంబూలం పెద్దపీట వేస్తారు. జ్ఞానం పెంపొందించుకోవడానికి తోడ్పడే పరిస్థితులకి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పేరు ప్రఖ్యాతులు కావాలని వెంపర్లాడరు. అలాగని వచ్చినవి వస్తాయి, ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తాయి, కానీ వాటి కోసమే పనిగట్టుకుని కూర్చోరు అనమాట. అందువలన వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి చాలా ఫాస్ట్గా తీవ్రంగా జరుగుతుంది. అందువలన చూడండి, మీరు మనం ఏ పని చేసినా ఈశ్వరుని చుట్టే జరుగుతున్నాయి. మన భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ మీరు చూస్తే అక్కడ కూడా ఆ యొక్క ఈశ్వర ప్రార్థనతోనే ఆ భంగిములు, ఆ స్టెప్స్ అన్ని కూడా ఈశ్వరునికి. మీరు పాట పాడారనుకోండి, అది కూడా కీర్తనలు, భజనలు. మీరు డ్యాన్స్ చేశారనుకోండి, అవి కూడా ఈశ్వరునికి. మనం ఏది చేసినా ఈశ్వరే. మొత్తం జీవితం అంతా భగవంతుతో ముడిపడి ఉంటుంది అన్నమాట మన సంప్రదాయం. అందువలన ఈ విధంగా దేవ అంటే ఏంటి? దేవ అంటే దివ్ అనే ధాతువు నుండి వచ్చింది. అంటే దివ్యతే ప్రకాశతే ఇది దేవ అంటే ప్రకాశానికి, జ్ఞానానికి ప్రతీక. ఏంటి? జ్యోతి అంటారు. అందుకే అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాత్పర, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి అంటే చైతన్యం. ఆత్మజ్యో శివ అహమస్మి. చూసారా? చైతన్య శుద్ధమైన చైతన్యానికి జ్యోతిగా చెప్పారు శాస్త్రంలో. అయితే ఈ 3 రకాలు చెప్పాం కదా. ఈ 3 రకాలు ఎందుకు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ అంటే, మనలో ఎవరిలో ఈ యొక్క స్వభావం అధికంగా ఉంటుందో వారి జీవన విధానాన్ని తీసుకుపోతుంది. ఆ జీవన విధానం అనేది జీవిత లక్ష్యాన్ని తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మన దగ్గర ఏ సంపద ఉంటే మన లక్ష్యాన్ని చేరుస్తుందో దానినే ఇక్కడ సంపదగా చెప్పడం జరిగింది. అంతే కదా, సంపద. అందువలన ఇక్కడ దైవాసుర సంపద్ విభాగ యోగ అని ఈ అధ్యాయం పేరు. అంటే ఈ ద్వేషము, రాగము అధికంగా ఉన్నటువంటి వారి జీవితం యొక్క పరమ లక్ష్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని చేరుకోలేరు. ఎందుకు? వారి సంపద అనేది ఆసురీ సంపత్ అంటారు. అంటే ద్వేషము, రాగం, రాగద్వేషాలు. రాగం అంటే మధు అండి, ద్వేషం అంటే కైటభ. మధు కైటవులుగా మనలో ఉన్నారు రాగద్వేషాలుగా. అందుకే అంటే హత్వా రాగద్వేషాది రాక్షసాన్ అని చెప్పాం ప్రార్థనలో, మనం ప్రతిరోజు చెప్తున్నాం. అందువలన ఈ రాక్షసి అంటే ఆసురీ సంపత్తి ఉన్నవారు యొక్క జీవిత యొక్క లక్ష్యం ఎలా చేరుకుంటారు? అది ఏమిటి? చేరుకునే లక్ష్యం ఏమిటి? మరి ఈ జ్ఞాన స్వభావంగా, జ్ఞాన ప్రధాన స్వభావంగా ఉన్నవారి యొక్క జీవన విధానం బాగుండి వారు ఎటువంటి గమ్యాన్ని, మానవ జన్మ యొక్క సాఫల్యాన్ని, కృతకృత్యత ఎలా చేరుకుంటారని చెప్పడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి జ్ఞానం. అందువలన ముందు అధ్యాయాల్లో జీవిత లక్ష్యం ఎలా ఉండాలని చెప్పాం. అంటే ఇది తత్వము, ఇది జ్ఞానము, ఇది పరమాత్మ, ఇది పురుషోత్తమ, ఇది గుణాతీత అని చెప్పారు. అది మనం పొందాలి. అది పొందాలంటే మన జీవన విధానాన్ని మనం మలుచుకోవాలి కదా. అందువలన ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే, నేను జీవిత లక్ష్యం మీ అందరికీ బాగా బోధ చేశాను, జ్ఞానాన్ని. కానీ అది పొందాలంటే జీవన విధానం కూడా ఉండాలి కదా. అందువలన ప్రత్యేకంగా 16, 17, 2 అధ్యాయాలు ఈ జీవన విధానానికి సంబంధించి చెప్తున్నారు. కాబట్టి అంటే సాక్షాత్తు వేదం ఎలాగైతే డిజైన్ చేసి ఉంటారో భగవద్గీత కూడా ఆ వేదం మాదిరిగానే చెప్పడం జరిగింది. కాబట్టి అందుకే భగవద్గీతకి ఉపనిషత్తుల యొక్క సారమే కాదు, సకల వేద సారం అని చెప్తారు భగవద్గీతను. అందువలనే ఇక్కడ
కర్మయోగముతో చిత్తశుద్ధి, ఉపాసన యోగముతో ఏకాగ్రత, చిత్త విశాలత, తర్వాత జ్ఞానయోగముతో జీవన్ముక్తి అవస్థ పొందుతారు, మోక్షము. ఇది మీరు భగవద్గీత అయిపోయినా మర్చిపోకూడదు. ఈ సూత్రం అందరికీ సమానం. గొప్ప తక్కువ అని ఉండదు. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ కర్మయోగం ద్వారా చేస్తే అంటే కర్మయోగ భక్తి, తర్వాత ఉపాసన యోగ భక్తి, తర్వాత జ్ఞానయోగ భక్తి. వాళ్ళ భక్తి వేరు చేయకూడదు. మనం తల్లి నుంచి బిడ్డ వేరు చేసినట్టుగా భక్తి మూడింటికి అవసరమే. భక్తి లేకపోతే మీకు డ్రై అయిపోతుంది. అందువలన ఈ బ్యాక్గ్రౌండ్తో మనము 16వ అధ్యాయంలో మనము ప్రవేశిస్తున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోऽధ్యాయః. అథ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః. సత్వసంశుద్ధిః. జ్ఞానయోగవ్యవస్థితిః. 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 దానం దమశ్చ యజ్ఞశ్చ. దానం దమశ్చ యజ్ఞశ్చ. దానం దమశ్చ యజ్ఞశ్చ. స్వాధ్యాయస్తప ఆర్జవం. స్వాధ్యాయస్తప ఆర్జవం. స్వాధ్యాయస్తప ఆర్జవం. అభయం సత్వసంశుద్ధిః. జ్ఞానయోగవ్యవస్థితిః. అభయం సత్వసంశుద్ధిః. జ్ఞానయోగవ్యవస్థితిః. అభయం సత్వసంశుద్ధిః. జ్ఞానయోగవ్యవస్థితిః. దానం దమశ్చ యజ్ఞశ్చ. స్వాధ్యాయస్తప ఆర్జవం. దానం దమశ్చ యజ్ఞశ్చ. స్వాధ్యాయస్తప ఆర్జవం. దానం దమశ్చ యజ్ఞశ్చ. స్వాధ్యాయస్తప ఆర్జవం. ఉత్తమం. అయితే ఇప్పుడు మొదటి 3 శ్లోకాల్లో భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈ దైవీ సంపత్తు అంటే ఎవరైతే జ్ఞాన ప్రధాన స్వభావం కలిగి ఉంటారో, ఇక్కడ జ్ఞానం అంటే జ్యోతి ప్రభావము, అదే దేవ్ అంటే జ్యోతి, కాబట్టి దైవీ సంపత్ అన్నారు భగవాన్ ఇక్కడ. అంటే ఈ దైవీ సంపత్ ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవతలుగా మారుతారు నాతో. అందువలన 1, 2, 3 శ్లోకాల్లో ఈ దైవీ సంపద గురించి చెప్తారు. అయితే మీకు అడగొచ్చు, ఇప్పటి వరకు ఇది ఆల్రెడీ మనకి చెప్పారు కదా. ఎస్, చెప్పారు కూడా. ఇది కొత్త చెప్పింది ఏం కాదు. ఎక్కడ చెప్పారు? 13వ అధ్యాయంలో మీరు చూసుకుంటే ఒక 5 శ్లోకాల్లో 20 గుణాలు చెప్పారు అక్కడ. అమానిత్వమదం విత్వం, అహింసా క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. గుర్తొచ్చిందా? సో అలా చెప్తూ చివరికి ఏమన్నారు? దీన్నంతా ఏమంటారు? జ్ఞానం అంటారని చెప్పారు అక్కడ 13వ అధ్యాయం. మనం అనుకోను ఏంటి జ్ఞానాన్ని అంటే ఈ విలువలను కూడా జ్ఞానం అన్నారు ఏంటి అన్నాం అక్కడ. అంటే ఆ విలువలు జ్ఞానం పొందడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని కూడా జ్ఞానం అని చెప్పారు భగవాన్. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ అన్నారు. అంటే ఇవి కాకుండా ఇంక వేరేవేవైనా మీకు కలిగి ఉన్నారా, అది అజ్ఞానం అని చెప్పారు. అందువలన ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ఈ 3 సంపత్తులు అన్నారు ఇక్కడ. అంటే 2 తీసుకుని ముఖ్యంగా బ్రాడ్గా, ఆసురీ సంపత్తు, దైవీ సంపత్తు.
ఈ రెండు ఒక్కొక్క మనకు ఉన్నటువంటి ఆ నడవడిక, ఆ జీవన విధానంలో ఉన్నటువంటి మన యొక్క స్వభావము రెండో దానికి ఉపయోగపడకపోవచ్చు ఒక్కొక్కసారి. అందువలన ఇక్కడ ద్వేష ప్రభావము, రాగ ప్రభావం ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని పొందలేరు. జ్ఞానం పొందకపోతే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకే ఏ సంపత్తి దేన్ని తీసుకెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది? అందుకే మన వాళ్ళు మొట్టమొదటి నుండి ఒక్క సంప్రదాయం, మా సంప్రదాయం అది కాదండి, మాకు అది చెప్పొద్దండి, మేము అది చేయలేమండి అంటారు. ఎందుకు? మీరు ఎక్కడ మళ్ళీ వాళ్ళు చెప్పిన దాన్ని ఆ సంప్రదాయంలో వెళ్ళిపోతే మీ యొక్క లక్ష్యాన్ని మీరు మిస్ అయిపోతారు అని భయం. అందుకే ఇప్పటికీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కొంతమంది చాలా కఠినంగా సంప్రదాయాలు పాటిస్తారు. వారు ఎవరితో కలవనీయరు సంప్రదాయాలు. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరూ వాళ్ళ సంప్రదాయబద్ధంగా జీవన విధానానికి వారికి ఒక లక్ష్యం ఉంటుంది. నేను సంప్రదాయాన్ని ఒక్కసారి మార్చేస్తే నా యొక్క జీవిత లక్ష్యాన్ని నేను చేరలేను అనే ఒక భయం ఉంటుంది వారికి. అందువలన ఒక ప్రాంతంలో మనం జీవించిన విధానం వేరు, ఇంకో ప్రాంతంలో జీవించే విధానం వేరు. మనం ఇలా దక్షిణ భారతదేశంలో ఉంటే మనకు 3 కాలాలు ఎండే ఉంటుంది, అంత పెద్ద చలేం ఉండదు. అదే మీరు ఉత్తర భారతదేశంలో వెళ్తే మీకు 3 కాలాలు స్పష్టంగా అర్థమవుతుంది ఆ చలి ఏమిటని. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మొక్కలు పెరుగుతాయి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని మొక్కలు పెరగవు. అందువలన మన యొక్క చర్మములో కలర్లో తేడా వస్తుంది, మన జీవన విధానంలో తేడా వస్తుంది, మన ఆహార అలవాట్లలో తేడా వస్తుంది, మన భాష, యాస, వ్యాస అన్నిటిలో కూడా తేడాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి జీవన విధానం ఉండదు. అలా అనుకోవడం పొరపాటు. అలా అందరికీ ఒకే రకమైన జీవన విధానం కావాలని ఎవరైతే బయలుదేరారో వాళ్ళ ఆధారంగానే ప్రపంచమంతా యుద్ధాలు, హింసలోకి మారిపోయింది. అంటే రుద్దడం అన్నమాట బలవంతంగా. అందుకే మత మార్పులు ఇవన్నీ ఆ విధంగానే వచ్చాయి. అంటే అభద్రతా భావం ఇవన్నిటికీ మూలంలో ఉంది, భయం. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమన్నారంటే మొట్టమొదటిది అభయం అన్నారు. చూసారా? అభయం అంటే మీరు ఆధ్యాత్మికంగానటువంటి ఒక గొప్ప స్పిరిచువల్ లైఫ్ జీవితంలో మీరు అడుగుపెట్టారంటే మీలో అభయం అనేది ఉండాలి. ఇక్కడ అభయం అంటే ఏంటి? అత్యంత ధైర్యం. ధైర్యం అంటే మన ఆత్మస్థైర్యం. మీకు అర్థమైందా? అంటే మీ మీద మీకు అపారమైన నమ్మకం ఉండాలండి, విశ్వాసం. ఆ విశ్వాసం మన మీద మనకు నమ్మకం లేదనుకోండి, మీకు ఎంతమంది మీ చుట్టూ ఉన్నా, మీకు ఎన్ని సంపదలు ఉన్నా, మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ జీవన విధానంతో మీరు సాధించలేరు. అందుకే మనకేమంటారు? శ్రద్ధ. దీని అంతర్ని కలిపి ఒక మాటలో చెప్పాలంటే శ్రద్ధ అని అర్థం. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు, జ్ఞానవాన్ లభతే మోక్షం అన్నారు. ఇది మన స్టెప్ అన్నమాట. కాబట్టి మీ మీద మీకు అపారమైనటువంటి అచంచలమైన నమ్మకం, విశ్వాసం ఉండాలి. తర్వాత ఈశ్వరుని యందు కూడా, అంటే ఈశ్వరుడు అంటే మనం చెప్తున్నటువంటి గుడులు, ఆకారాలు అవే ఈశ్వరుడు ఒక్కడే కాదు, సర్వం ఈశ్వర స్వరూపాలే. అయినప్పటికీ ఏదో ఒక అంతర్లీనంగా అదృశ్యంగా నడిపిస్తున్నటువంటి ఒక శక్తి మాత్రం ఉంది. ఈ సృష్టిని మనల్ని అందరూ నడిపించే శక్తి. దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. మీరు ఏదైనా ఒప్పుకోపోండి. పలాయన గుడిని ఒప్పుకోను, ఓకే, నో ప్రాబ్లం. పలాయన రూపం నేను ఒప్పుకోను, ఓకే, నో ప్రాబ్లం. కానీ అన్నిటి వెనుక ఉన్నటువంటి ఒక శక్తి, దాన్ని మీరు ఒప్పుకొని తీరాల్సిందే. మీకు ఊపిరి ఆడినప్పుడు మీ లోపల ఏ సిస్టమ్ జరుగుతుంది? లంగ్స్, తర్వాత గుండె, తర్వాత జీర్ణ వ్యవస్థ, శ్వాస, ఊపిరి, ఇవన్నీ మనం ఎక్కడ చేస్తున్నాం? నడిపించే శక్తి ఒకటి నడిపిస్తుంది కదా, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే మనం. ఈ కాలాలు, ఋతువులు, శిశిర ఋతువులో ఆకులు రాలిపోతాయి, వసంత ఋతువులో మళ్ళీ అలాగ చిగుళ్ళు వస్తాయి, ఆకులు వస్తాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కాబట్టి ఒక శక్తిని మనం గుర్తించాలి. అంటే ఈశ్వరుని మీద మీరు అచంచలమైన విశ్వాసం, శ్రద్ధ కలిగి ఉండాలి. అదేవిధంగా గురువు మీద, గురువు అంటే ప్రతివాడు గురువుగా కాదు. మీకు తెలిసిపోతుంది మీ యొక్క పుణ్యము, మీ సుకృతము, మీ యొక్క స్వచ్ఛత, పవిత్రత ఆధారంగానే ఈశ్వరుడే మీకు గురువుని తారసపడేటట్టు చేస్తారు. కాబట్టి అటువంటి గురువు ఒకవేళ మీకు కనెక్ట్ అయినప్పుడు
అచంచలమైన శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండాలి. శాస్త్రం మీద కూడా అంతే శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ మన మీద మనకు విశ్వాసం లేదనుకోండి, ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాంటివి. కాబట్టి ఇవన్నీ ఉండాలి. అంటే మీలో మీకు ఎంత నమ్మకం ఉండాలి చెప్పండి. అందువలన మనం ఆత్మజ్ఞానం పొందాలంటే సాక్షాత్ ఇంకా అల్టిమేట్, సృష్టిలో ఇంక మిగిలేం లేదు. అంటే పరమాత్మ స్వరూపం పొందడమని అర్థం. మరి ఆత్మజ్ఞానం పొందాలంటే మీలో ఎంత సాహసము, ఎంత పరాక్రమం, ఎంత ధైర్యము, ఎంత ఉండాలి చెప్పండి. మనము ఎన్నైనా సరే వింతలు మనం చేస్తుంటారు. మన వాళ్ళు ఎన్నో పర్వతాలు అధిరోహిస్తారు. ట్రెక్కింగ్, వాకింగ్, మారథాన్, రన్నింగ్, అనేక అద్భుతాలు చేస్తారు. ఎంతటి అద్భుతాలు చేయాలన్నా మీకు ఎంత సాహసం ఉండాలో, ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయాలంటే దానికంటే కొన్ని వేల రెట్లు ఆత్మస్థైర్యం కావాలి మీలో. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, నాయమాత్మ బలహీనైన లభ్య. ఎవరైతే బలహీనంగా, మానసికంగా బలం, ఇక్కడ బలం అంటే శారీరకంగా ఉన్న కండరాల బలం కాదు, ఇక్కడ మానసిక బలం. అందువలన బలహీనమైన మనసు ఉన్న వ్యక్తికి ఆత్మజ్ఞానం రాదు. అది ఇంకా అసంభవం నిజంగా. అందువలన ఈ ప్రయాణాన్ని మీరు సాధించాలంటే మీలో ఎంత సాహసోపేతమైనటువంటి ధైర్యం కలిగి ఉండాలి మీరు అని చెప్తున్నారు. కాబట్టి ముందు ఈ ధైర్యం మీకు ఎలా వస్తుంది అంటే, మనం చేరుకునే మానవ జన్మ యొక్క లక్ష్యం, దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఏది చేయాలన్నా మీరు పొందే లక్ష్యం యొక్క గొప్పతనం మనకు తెలియదు అనుకోండి, మనం చెయ్యలేము ఎంత చెప్తున్నా. అందువలన మనం పట్టు పట్టకూడదు, పట్టిన పట్టు విడవకూడదు అంటారు. పట్టిన పట్టు విడవడం కంటే చావడం బెటర్ అంటాడు వేమన. అందువలన ఒక భగీరథలాగా, ఒక పట్టు విడవని విక్రమార్కుల వలె మనము ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. అదేం తేలిక కాదండి. ఎందుకు తేలిక కాదు? డబ్బులు, సంపదలు, వీటి యొక్క విలువ, గొప్పతనం అందరికీ తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. హోదా, అధికారము, ఆస్తులు, పాస్తులు, పేరు ప్రఖ్యాతులు, వీటి గురించి అందరికీ తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. కానీ ఆత్మజ్ఞానము విలువ అలా చాలా మందికి తెలియదు. ఆత్మజ్ఞానం పొందాలంటే మీలో ఎంత వివేకం, ఎంత పరిపక్వత, ఎంత మెచ్యూరిటీ కావాలి లోపల, అది అందరికీ రాదు. అందుకే ఆత్మజ్ఞానము దాని విలువ కొంతమందికి తెలుస్తుంది కాబట్టి చాలా తక్కువ మందికే ఉంటుంది, అది అందరికి ఉండదు. అది ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఆత్మజ్ఞానం విషయంలో ప్రజాస్వామ్యం ఓట్లు కాదు. అందుకే భగవాన్ స్వయంగా చెప్పారు ఏంటి, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే. చూసారా? అంది బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అందువలన అందరూ భగవద్గీత సమానంగా మనలాగా అధ్యయనం చేసి అదే జ్ఞానాన్ని పొంది అందరూ అహింస, ప్రేమతో, హింస లేకుండా ప్రేమతో, కరుణతో, జాలితో, దయతో, దానగుణముతో అందరూ సోదరీమణులాగా వసుదైవ కుటుంబంగా చెప్పడం కాకుండా జీవించాలంటే అది సులభం కావడం లేదు. ఎందుకంటే ఈ జ్ఞానము, దీని యొక్క గొప్పతనం, మన యొక్క గమ్యము, లక్ష్యాన్ని మనము గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ అభయం అనేది మూల స్తంభము. ఈ విధంగా మరిన్ని రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.